మనం నుదిటిపైన పెట్టుకునేది నిజంగా విభూదేనా లేక సాధారణ భస్మమా? చాలామందికి తెలియని ఒక సత్యం ఏమిటంటే ప్రతి విభూతి భస్మమే, కానీ ప్రతి భస్మం విభూతి కాదు. అసలు తేడా ఏమిటి? ఎందుకు మహాదేవుడు శరీరమంతా బూడిదతో కప్పుకుంటాడు? బంగారం కాదు, ఆభరణాలు కాదు, భస్మం ఎందుకు? అది కేవలం బూడిదేనా లేక ఒక గొప్ప రహస్యమా? అలాగే భస్మం విభూతి రెండూ ఒకటేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. భస్మం అనే పదానికి అర్థం దహనం అయిన తర్వాత మిగిలేది. ఏదైనా పదార్థం కాలిపోయిన తర్వాత మిగిలే బూడిదను భస్మం అంటారు. శాస్త్రాల ప్రకారం భస్మం అంటే పాపాలు నాశనం చేసి దేవుడిని గుర్తు చేసే పదార్థం అని అర్థం. మన శరీరం కూడా ఒకరోజు బూడిదిగా మారిపోతుంది, అంటే ఈ జీవితం శాశ్వతం కాదు అనే గాఢమైన సత్యాన్ని భస్మం మనకు చెబుతుంది. విభూతి అంటే సాధారణ బూడిద కాదు, ఇది ఒక పవిత్రమైన భస్మం. ప్రత్యేకంగా యజ్ఞాలు, హోమాలు, మంత్రాలతో తయారు చేసిన బూడిదను విభూతి అంటారు. ఇది ముఖ్యంగా మహాదేవుని ఆరాధనలో ఉపయోగిస్తారు. విభూతిని నుదిటిపైన 3 గీతలుగా పెట్టుకోవడం, ఇది అహంకారం, అజ్ఞానం, కామాన్ని దహనం చేశామనే సూచన. ఇది కేవలం ఒక చిహ్నం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక స్థితి. భస్మం అంటే ఏదైనా దహనం తర్వాత వచ్చే బూడిద. విభూతి అంటే శాస్త్రం ప్రకారం పవిత్రంగా తయారు చేసిన భస్మం. ప్రతి విభూతి భస్మమే, కానీ ప్రతి భస్మం విభూతి కాలేదు. మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ విశ్వానికి అధిపతి అయిన పరమేశ్వరుడు అన్ని సంపదలు, ఆభరణాలు ఉన్నప్పటికీ ఎందుకు తన శరీరమంతా బూడిదతో కప్పుకుంటారు? ఇది సాధారణ విషయం కాదు, దీనిలో ఒక గొప్ప సత్యం దాగి ఉంది. భస్మం అంటే దహనం అయిన తర్వాత మిగిలేది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి శరీరం చివరికి భస్మమే అవుతుంది. అందుకే మహాదేవుడు భస్మధారణ చేస్తారు, మనకు ఒక సత్యాన్ని గుర్తు చేయడానికి. ఈ శరీరం శాశ్వతం కాదు, ఆత్మే నిజం. మహాదేవుడు భస్మాన్ని కేవలం అలంకారంగా కాదు, ఒక ఉపదేశంగా ధరిస్తారు. భస్మం అహంకార దహనం, భస్మం పాపాల నాశనం, భస్మం మాయ నుండి విముక్తి. శివుడు చెప్పేది ఒకటే, నీలో ఉన్న కామం, క్రోధం, లోభం ఇవన్నీ దహనం చెయ్యి, అప్పుడు నీవు నిజమైన జీవితం తెలుసుకుంటావు అని. శివభక్తులు నుదిటిపైన విభూతితో 3 గీతలు పెట్టుకుంటారు. అవి కూడా చాలా అర్థవంతమైనవి. 1వ గీత అజ్ఞానం, 2వ గీత అహంకారం, 3వ గీత కర్మబంధం. ఈ 3 గీతలు పెట్టుకోవడం అంటే అజ్ఞానం, అహంకారం, కర్మబంధనం ఇవి అన్నీ దహనం చేశాను అని సూచించడం. విభూతి కేవలం ఆధ్యాత్మికం కాదు, ఇది శరీరాన్ని చల్లదనాన్ని ఇస్తుంది, చర్మం పైన బ్యాక్టీరియా తగ్గించడంలో సహాయపడుతుంది, మనసుకు శాంతి కలిగిస్తుంది. అందుకే మన పూర్వీకులు దీనిని రోజువారీ జీవితంలో కూడా భాగం చేశారు. మహాదేవుడు మనకు చెప్పే గొప్ప సందేశం ఒకటే, నీవు శరీరం కాదు, నీవు ఆత్మ. అహంకారం దహనం చెయ్యి, భక్తితో జీవించు, అప్పుడు మన జీవితం కూడా సాధారణ భస్మంగా కాకుండా పవిత్రమైన విభూతిలా మారుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నది ప్రతి ఒక్కటి ఏదో ఒక రోజు భస్మం అవుతుంది, కానీ ఆత్మ మాత్రం శాశ్వతం. ఈ సత్యాన్ని మనకు గుర్తు చేయడానికి మహాదేవుడు విభూతిని ధరిస్తారు. అందుకే ఆయనను విభూతి భూషణ అని కూడా అంటారు. మనము ఎలా జీవిస్తున్నాం? అహంకారంతోనా లేదా భక్తితోనా? ఈ శరీరం ఒకరోజు భస్మం అవుతుంది, ఇది నిజం. కానీ ఆ భస్మం సాధారణ బూడిదలా మిగిలిపోవాలా లేక పవిత్రమైన విభూతిలా మారాలా? అది మన నిర్ణయం. అహంకారం దహనం చేస్తే, మనసును పవిత్రం చేస్తే, భక్తితో జీవిస్తే మన జీవితం కూడా సాధారణ భస్మం కాదు, పవిత్రమైన విభూతిలా మారుతుంది. అప్పుడు ఆ విభూతి మనల్ని నేరుగా మహాదేవుని చెంతకు తీసుకువెళ్తుంది. అదే నిజమైన జీవితం, అదే పరమార్థం. ఓం నమః శివాయ. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.